హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు డే 19. అందరూ మీ మీ డూప్లికేట్ కీస్ ఏమున్నాయి అన్నది ఐడెంటిఫై చేసుకున్నారో అనుకుంటున్నా. ఇంక ఈరోజు టాపిక్లోకి వద్దాం. కుకింగ్ యుటెన్సిల్స్ అంటే వంట పాత్రలు. వంట పాత్రల గురించి ఏంటి తెలుసుకోవడం అనుకున్నారా? మరి అంతే కదండి, మనం కరెక్ట్గా వండుకుని తిన్నదాన్ని బట్టే కదా మనం హెల్తీగా ఉంటాము. సో ఈరోజు ఎటువంటి వంట పాత్రలు మంచిది, ఎటువంటి వంట పాత్రలు మంచిది కాదు అన్నది తెలుసుకుందాం. అందులో ఫస్ట్ది అల్యూమినియం C1D. ఇది చాలా తక్కువ రేటు, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, లైట్ వెయిట్ ఉంటుంది, తుప్పు పట్టదు. ఇలాంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకుని జనరల్గా ఎక్కువ మంది కొంటూ ఉంటారు, వాడుతూ ఉంటారు. కానీ ఇందులో ఎక్కువ కాలం వంట చేస్తూ ఉండటం వల్ల మనకి చాలా చాలా హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తాయి. ఎందుకు వస్తాయి? అందులో వండుతున్నప్పుడు మనం పెట్టే కూరలు కానీ, అన్నం కానీ ఏదన్నా అందులోని పోషకాలు 13% మాత్రమే ఉంటాయి. మిగతావన్నీ కూడా స్పాయిల్ అయిపోతాయి. ఇంకొకటి, ఇంకా లాంగ్ టర్మ్గా వాడే వాళ్ళకి గట్ రిలేటెడ్గా ఇష్యూస్ వస్తాయి. ఎసిడిటీ కానీ, లేకపోతే పుల్ల తేన్పులు కానీ, మోషన్ ఇష్యూస్ కానీ, అలా గట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. ఇంకా స్కిన్ రిలేటెడ్ ఎలర్జీ ఇష్యూస్, హెడేక్స్, మైగ్రేన్స్, మెమరీ లాస్, ఇలాంటి చాలా చాలా ఇష్యూస్ అనేది లాంగ్ టర్మ్ అల్యూమినియం వెజల్స్లో వండిన వంటలు తిన్న వాళ్ళలో గమనిస్తూ ఉన్నారు. సో వీలైనంత వరకు అల్యూమినియంని అవాయిడ్ చేయండి, ఎప్పుడైనా అవసరమైతే తప్పితే. ఓకే, నెక్స్ట్ది నాన్ స్టిక్. ఇది కూడా అంతే, చూడటానికి అందంగా ఉంటుంది, తక్కువ ఆయిల్ పడుతుంది, ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు, ఈజీగా ఆకులు వస్తాయి. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని వాడుతూ ఉంటారు. కానీ ఇది కూడా మంచిది కాదు. ఎందుకు అంటే నాన్ స్టిక్లో టెఫ్లాన్ అని కొన్ని కెమికల్స్ ఉంటాయి. కోటింగ్ అంతా బాగానే ఉన్నంత వరకు కొంతవరకు బెటర్, కానీ దాని మీద గీతలు పడినా, ఎక్కడన్నా చిన్న చిన్న పేర్లు కానీ లేసినట్టున్నా ఆ కెమికల్స్ అనేవి ఫుడ్లోకి వస్తాయి. వచ్చినప్పుడు మనం తిన్నాక మన బాడీలోకి వెళ్తాయి. ఒక టెఫ్లాన్ పార్టికల్ మన బాడీలోకి ఇన్కార్పొరేట్ అయ్యింది, బాడీ నుంచి బయటికి వెళ్ళటానికి మినిమం 8 years పడుతుంది. సో ఆ 8 years కూడా ఆ టాక్సిన్ మన బాడీలోనే ఉంటుంది. సో ఒక ఫారెన్ పార్టికల్ మన బాడీలో ఉన్నప్పుడు బాడీ ఎంత ఇన్ఫ్లమేషన్లో ఉంటుంది, సేమ్ అదే జరుగుతుంది. అసలు ఏ గీత లేదు, ఏమీ లేదు, వాడచ్చా? అది కూడా చాలా చాలా కాన్షియస్గా వాడాలి. మోర్ దెన్ 270 degrees హీట్ నుంచి పెట్టకూడదు. అది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? చేయలేం. సో అది అవాయిడ్ చేయడం మంచిది. ఇంకా లాంగ్ టర్మ్గా నాన్ స్టిక్స్ యూజ్ చేసిన వాళ్ళల్లో కొలెస్ట్రాల్ పెరగటం, యూరిక్ యాసిడ్ పెరగటం, థైరాయిడ్ ఇష్యూస్ రావటం, నరాలు బలహీనత అవ్వటం లాంటివి కూడా కొన్ని స్టడీస్లో బయటపడ్డాయి. అందుకని బెటర్ టు గో టు నాన్ స్టిక్. ఇంకా ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్స్ అని కొంతమంది ఆయిల్ ఫ్రీ కుకింగ్ అని వాడుతున్నారు. అందులో కూడా నాన్ స్టిక్ బాస్కెట్స్ ఉన్నవి అవాయిడ్ చేయడం మంచిది. వీలైనంత వరకు స్టీల్ బాస్కెట్స్ ఉన్నవి తీసుకోండి. లేకపోతే మీరు ఎయిర్ ఫ్రైయర్ వాడినా, డీప్ ఆయిల్ ఫ్రైయింగ్ చేసినా పెద్ద తేడా ఏం ఉండదు. టాక్సిన్ లోడ్ ఒకటే పడుతుంది మీకు. నెక్స్ట్ ప్లాస్టిక్. ఆల్రెడీ మనం ఇదివరకే మాట్లాడుకున్నాం. ప్లాస్టిక్ వాటిల్లో పెట్టడం వల్ల మనకి హార్మోన్ డిస్ట్రప్టర్స్ అనేవి ఉంటాయి. సో ప్లాస్టిక్ వాటిల్లో ఏ ఫుడ్ ఐటమ్ అన్నది నిల్వ చేయటం మంచిది కాదు. మరి ఏం వాడాలి? స్టీల్లో మనకి 60 to 70% న్యూట్రియంట్స్ అన్నవి లాక్ అయి ఉంటాయి, అంటే మనం దాంట్లో వండిన పదార్థాల్లో. సో అది కొంతవరకు సేఫ్, ఈజీ టు యూజ్ అండ్ హ్యాండిల్. నెక్స్ట్ ఐరన్ కడాయి, ఐరన్ తవా, అలాంటివన్నీ యూజ్ చేసుకోవచ్చు. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి అది ఎక్సలెంట్గా ఐరన్ పెంచడానికి యూజ్ అవుతుంది. అదే కొంతమందిలో ఐరన్ ఓవర్లోడ్ ఉంటుంది, అంటే ఐరన్ ఎక్కువ ఉన్న కేసెస్ కూడా ఉంటాయి. వాళ్ళు ఐరన్ వాటిల్లో వండినవి తినకూడదు, ఎందుకంటే అది ఇంకా ఓవర్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇత్తడి. చాలా 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 మంచిది. 97% ఆఫ్ న్యూట్రియంట్స్ లాక్ అవుతాయి, రిటైన్ అవుతాయి. ఇందులో వండిన వంటలు తినడం వల్ల లాంగ్ టర్మ్లో వాళ్ళ హిమోగ్లోబిన్ పెరగడం కానీ, జాయింట్ ఇష్యూస్ క్లియర్ అవడం కానీ, మెమరీ ఇంప్రూవ్ అవడం కానీ,
అలాంటి చాలా చాలా బెనిఫిట్స్ అన్నది అబ్జర్వ్ చేశారు. ఇంకా ఆయుర్వేద ప్రకారంగా త్రిఫల దోష అంటారు. కఫ, వాత, పిత్త అలాంటి దోషాలన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేయగలిగిన గుణం ఉంది. కానీ ఒక్కటి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఇత్తడి పాత్రల్లో వండిన తరువాత వీలైనంత తొందరగా దాన్ని స్టీల్‌లో కానీ, గాజులో కానీ, మట్టి పాత్రలోకి కానీ మార్చేసుకోవాలి. ఇత్తడి పాత్రలో ఎక్కువ సేపు ఉంచకూడదు. ఎక్కువ సేపు ఉంచినట్టయితే కిలిమి స్టార్ట్ అవుతుంది. అది తినటం అంత మంచిది కాదు. వితిన్ 1 ఆర్ 2 అవర్స్ లోపుగానే దాన్ని వేరే దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. అందులో వండిన పదార్థం. మన పూర్వకాలం వాళ్ళు ఎక్కువ ఇత్తడి పాత్రలనే వాడేవాళ్ళు. అందుకే వాళ్ళంతా హెల్తీగా ఉండేవారు. ఓకే. నెక్స్ట్ మట్టి పాత్రలు. ఇవి ఇకో ఫ్రెండ్లీ. అంటే నేచర్‌కి చాలా దగ్గరగా ఉంటాయి. సో వాటి బెనిఫిట్స్ కూడా అలాగే ఉంటాయి. 100% న్యాచురల్ కాబట్టి 100% న్యూట్రియంట్ లాక్ చేస్తది కరెక్ట్‌గా వాడి వండినప్పుడు. ఇంకొకటి న్యాచురల్‌గా మన బాడీని డీటాక్స్ చేయగలదు. ఎందుకు అంటే మన తినే ఫుడ్‌లో ఆల్కలైనిటీని మెయింటైన్ చేయగలుగుతుంది. అందులో వండిన పదార్థాలు. నెక్స్ట్ టేస్ట్‌ని ఎన్హాన్స్ చేస్తది. ఎందుకంటే మట్టిలో ఉండే న్యాచురల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఫుడ్‌లోకి ఇన్కార్పొరేట్ అవ్వటం వల్ల ఇంకా ఎక్కువ టేస్ట్ అన్నది వస్తుంది. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అది మనం కుకింగ్ అన్నది చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. టైం లేట్ అవుతుంది కుకింగ్ అన్నది తప్పితే అందులో మనకి తీసుకోవాల్సిన అడ్వాంటేజెస్ ఎక్కువుంటాయి. ఒకటి ఏంటి అంటే అది క్లీన్ చేసేటప్పుడు సోప్స్ లాంటివి వాడకూడదు. ఎందుకంటే ఆ సోప్స్ అన్నవి మనకి సన్న సన్న పోర్స్ ఏవైతే ఉంటాయో వాటిలోకి ఇన్కార్పొరేట్ అయిపోతాయి. మళ్ళా మనం యూజ్ చేసినప్పుడు అవన్నీ మళ్ళా మన ఫుడ్‌లోకి వస్తాయి. సో ఆ సోప్స్ అన్నీ మన ఫుడ్‌లోకి ఇన్కార్పొరేట్ అవ్వకుండా ఉండాలి అంటే న్యాచురల్ లిక్విడ్స్ కానీ, స్క్రబ్స్‌తో కానీ దాన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి హై హీట్‌కి ఎక్స్‌పోజ్ చేయకూడదు. లో ఆర్ మీడియం హీట్‌లోనే దాన్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మట్టి పాత్రలని ముందు సీజనింగ్ అని చేస్తారు. దాన్ని కరెక్ట్‌గా సీజనింగ్ చేసుకొని వాడుకోగలిగితే అదిచ్చిన ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ మించి ఇంకా ఏది ఇవ్వదు. ఓకే. ఈ రోజు నుంచి తెలివిగా వంట పాత్రలని ఎంచుకోవడానికి రెడీనా?